కడప నగర మేయర్ వైసీపీ నేత సురేష్ బాబుపై స్థానిక ఎమ్మెల్యే టీడీపీ నేత ఆర్ మాధవిరెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన మేయర్ కుర్చీలో కూర్చోవడానికి అనర్హుడంటూ మండిపడ్డారు. కడపలో నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మేయర్ వ్యవహరించిన తీరుపై విలేకరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 54 ప్రజా సమస్యలపై చర్చకు తీసుకువస్తే వాటిపై ఆయన మాట్లాడనివ్వలేదన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి అధికారులు కుర్చీ వేయలేదు. దీంతో ఎమ్మెల్యేతో పాటు టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు. మేయర్ పోడియం వద్ద నిలబడిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిరసనకు దిగారు. కడప మున్సిపల్ కార్పొరేషన్లో చరిత్రలో మిగిలిపోతుంది. ఇదొక దుర్దినం. ఈరోజు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేయర్ గారు ఏ విధమైన చర్చ లేకుండా, అజెండాలో ఏ విధమైన పాయింట్స్ చదవకుండా, కార్పొరేటర్లకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా, వాళ్ళ యొక్క అభిప్రాయాలను చర్చించకుండా మేమన్నీ చదివేసినాము, ఎజెండా అయిపోయింది అని చెప్పేసి ఓ 2 మాటల్లో ముగిచ్చేసి పారిపోయినాడు. కనీసం ప్రజాధనమన్నా మనము దుర్వినియోగం కాకుండా కాపాడుకున్నట్టు అవుద్ది. అసలు ఆయన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాను, ప్రజాసేవకై వచ్చాను, ప్రజల కోసం పని చేయాలా అనే ఆలోచన లేకుండా నేను 8 సంవత్సరాలు రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కూర్చోబెట్టుకొని, కమలాపురం ఎమ్మెల్యేని కడప ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని సభలు నడిపి ఈరోజు ఒక మహిళ కడప నియోజకవర్గంలో గెలిస్తే అది తట్టుకోలేక, ఓర్చలేక, మహిళలంటే మర్యాద గౌరవం లేక ఆ మహిళను ఎలా అవమానపరచాలా, ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే నిద్ర లేచినాల నుంచి ప్రజల సమస్యలేంటి, ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు, వాళ్ళకేం మనం సమాజ సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు. అవినీతి చేయడము, ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు కానీ, ఆదాయ వనరులు కానీ కల్పించి ఈరోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు గత 8 సంవత్సరాల నుంచి. కనీసం ఈయన ఇంత బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే ఇలా పార్టీకి సంబంధించిన పెద్దలు మహిళలను గౌరవించాలా, నువ్వు ఏం బుద్ధి లేకుండా ఇట్లాంటి పనులు చేస్తానని అని గడ్డి తినిపించి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో వాళ్ళ పార్టీ కూడా ఏ విధమైన ఆయన మీద చర్యలు తీసుకోకుండా అచ్చోచిన ఆంబోతును వదిలినట్టు వదిలింది.